మీరు నిన్న చూస్తుంటే గోల్డ్ 2.5-3% పెరిగింది. మీకెవరికైనా దాని ఎనకాల నిజం దాచింది తెలిస్తే వీడియోని స్కిప్ చేయండి. ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే వీడియో ఫుల్‌గా చూడండి. ఇక్కడ ఏమవుతుందంటే మన ఇండియాలో రెపో రేట్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్స్ కట్ చేయలేదు. అట్లని ఏమీ చేంజ్ చేయలేదు. అన్‌చేంజ్డ్. లైక్ ఇట్స్ 5.25% రైట్ నౌ. సో మీరు 5.25% ఏసుకుంటే ఇప్పుడు రిటైల్ ఇన్వెస్టర్స్ గానీ, ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ గానీ వాళ్ళు 6.257% ఉన్నప్పుడు దే డూ ఇన్వెస్ట్ ఇన్ ద బాండ్స్. ఎందుకంటే వాళ్ళకి ఇన్‌ఫ్లేషన్ బీట్ చేసి వాళ్ళకి ఒక 1% గెయిన్స్ అయినా ఇస్తది అని చెప్పి వాళ్ళు దే డూ ఇన్వెస్ట్ ఇన్ ద బాండ్స్. అయితే ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఉండడం వల్ల మనము కన్సిడరబుల్‌గా 6% ఇన్‌ఫ్లేషన్ ఏసుకుంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళకి దే ఎండ్ అప్ గెట్టింగ్ ఇన్ ఎ లాస్. మీరిప్పుడు 5.25 వస్తుంది. మీకు హార్డ్‌లీ ఇక్కడ 0.75% మీరే లూజ్ అవుతున్నారు రివర్స్‌ల. మీకు టైం ఇచ్చి కూడా మీరు రివర్స్ లూజ్ అవుతున్నారు. సో, ఇప్పుడు అందుకే ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ గానీ, రిటైల్ ఇన్వెస్టర్స్ కొంచెం తెలుసున్న వాళ్ళు గానీ గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేశారు. ఈ రెపో రేట్స్ చేంజ్ అవ్వకపోవడం వల్ల. అందుకే గోల్డ్ రేట్ అనేది పెరిగింది. సో, మెయిన్ ఆ రీజన్ అది. అండ్ మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి. అర్థమైతే లైక్ చేయండి. అండ్ షేర్ దిస్ వీడియో విత్ సమ్‌వన్ ఈ ఇయర్ వాళ్ళ అమౌంట్‌ని మొత్తం ఫిక్స్డ్ డిపాజిట్‌లో పెట్టుకుంటున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. జస్ట్ ఒక నాలెడ్జ్ కోసం. అండ్ నేను రోజు మీకు చిన్నగా ఏదో ఒకటి నేర్పిస్తుంటా. ఐ మీన్ టు బి ద బెటర్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్ యూ నీడ్ టు లెర్న్ అట్‌లీస్ట్ వన్ థింగ్ డైలీ. సో, నేను అందుకే డైలీ ఏదో ఒకటి నేర్చుకుంటూ మీకు నేర్పిస్తున్నా అంతే. అండ్ దిస్ వీడియో ఈజ్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. అండ్ మీరు రీసెర్చ్ చేసి డేటాని మీ ముందు పెట్టుకొని ఇన్వెస్ట్ చేయడం చాలా బెటరు. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే అండ్ థ్యాంక్ యూ సో మచ్.